ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. పైన చెప్పిన విధంగా నన్ను అనుసరించిన ముముక్షువులు మనులు ఎంతోమంది నిష్కామ కర్మలు ఆచరించి ముక్తి పొందారు. నీవు కూడా నీ పూర్వులు ఆచరించిన మాదిరి ఆచరించు. ఈ శ్లోకాన్ని పై శ్లోకంతో అన్వయించుకోవాలి. పై శ్లోకంలో పరమాత్మ నేను ఈ విశ్వాన్ని సృష్టించాను, వారి వారి గుణములను చేసే కర్మలను బట్టి వారు 4 వర్ణములుగా విభజింపబడ్డారు. నేను అందులో ఆత్మస్వరూపుడిగా ఉన్నాను, కానీ నేను ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కర్మలు చేయవలసిన అవసరము, ఆ కర్మల మీద ఆసక్తి లేదు. ఆ కర్మ ఫలములను నేను ఆశించను. ఒకవేళ నేను కర్మలు చేసినా ఆ కర్మ ఫలములు నన్ను అంటవు. ఇది నా తత్వము. నా తత్వమును తెలుసుకొని నన్ను అనుసరిస్తే, అంటే నేను చేసినట్టు కర్మలను ఆసక్తి లేకుండా నిష్కామంగా చేస్తే వారిని కర్మబంధనములు అంటవు. వారు నిరంతరము నా మాదిరి ఆనంద స్వరూపులుగా ఉంటారు. ఓ అర్జున, మరలా చెబుతున్నాను, ఇదేదో నేను నీకు చెబుతున్న తత్వము కాదు. ఈ తత్వము ఈనాటిది కాదు, అతి పురాతనమైనది. ఎంతోమంది ఋషులు ముముక్షువులు అంటే మోక్షం కోసం ప్రయత్నం చేసిన వారు నేను పైన చెప్పిన తత్వమును తెలుసుకొని ఆ తత్వం ప్రకారము కర్మలను ఆచరించారు, ముక్తులయ్యారు. పరమాత్మ ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మోక్ష సాధనకు నిష్కామ కర్మ పునాది. నిష్కామ కర్మ ఆచరించడం వలననే మోక్షం అనే భావన నిర్మాణము మొదలవుతుంది. మోక్షము కావాలనుకునే వారు ముందు నిష్కామ కర్మ ఆచరించాలి. ఇదే మార్గాన్ని కృష్ణుడు అర్జునుడికి కూడా ఉపదేశించాడు. నీవు కూడా ఎటువంటి కోరికలు మమతానురాగములు లేకుండా, ఎటువంటి ఫలితమును ఆశించకుండా, ఎటువంటి ఆసక్తి లేకుండా నీ స్వధర్మము నీ కర్తవ్యము అయిన యుద్ధము చేసి కీర్తి గడించు. నీ పూర్వీకులు కూడా ఇదే మాదిరి చేశారు. వారు నీ మాదిరి సన్యాసం తీసుకుంటాను అని అనలేదు. వారు రాజ్యపాలన చేశారు, నిష్కామ కర్మలు చేశారు, ఎటువంటి సంగమం లేకుండా కర్మలు చేశారు, ముక్తిని పొందారు. నీవు కూడా వారి మార్గాన్ని అనుసరించు అని ఉపదేశించాడు శ్రీకృష్ణుడు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? అర్జున, ఈ విషయంలో వేదములు శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేకపోయారు. తెలిసి తెలియని మోహంలో భ్రాంతిలో ఉన్నారు. ఏది తెలుసుకుంటే నీకు ఈ కర్మ బంధనముల నుండి విముక్తి కలుగుతుందో దాని గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ఈ కర్మ రహస్యము చాలా నిగూఢమైనది. బాగా శాస్త్రజ్ఞానము కలిగిన వారికే పూర్తిగా తెలియదు. అందరికీ అసలే తెలియదు. దీనిని తెలుసుకుంటేనే కానీ సంసార బంధనముల నుండి విముక్తుడు కాలేడు. ఈ సంసార బంధనముల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్న ప్రతివాడు ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఆ కర్మ రహస్యమును నేను నీకు చెబుతాను, శ్రద్ధగా విను. మనం ఇంతకుముందు జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము. మనకు ఎటువంటి జ్ఞానము కావాలి అనే విషయం ఇక్కడ చెబుతున్నాను. మనకు కర్మ సంబంధించిన జ్ఞానము కూడా అవసరమే. కర్మ అంటే ఏమిటి, అది ఎలా చేయాలి, దాని స్వరూప స్వభావాలు ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేస్తే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయకూడని పని ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, దీనికి సంబంధించిన జ్ఞానం గురించి ఇక్కడ చర్చించబోతున్నాడు పరమాత్మ. కాబట్టి మానవునికి ఆత్మజ్ఞానముతో పాటు కర్మల గురించి జ్ఞానము కూడా అవసరమే అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే అందరూ ఎన్నో కర్మలు చేస్తారే కానీ దాని గురించి ఎవరూ తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయలేదు. బాగా చదువుకున్న పండితులు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కర్మ గురించిన జ్ఞానము నీవు తెలుసుకుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అజ్ఞానము నుండి, అన్ని రకముల దుఃఖముల నుండి బయటపడతావు. అన్ని కర్మల గురించిన జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశించాడు కృష్ణుడు. పూర్వము చెట్టు కింద కూర్చున్న వ్యక్తి చెట్టు మీద నుండి ఒక యాపిల్ పండు కింద పడగానే అందరి మాదిరి దొరికింది కదా అని దానిని తీసుకొని తినలేదు. అది ఎందుకు కింద పడింది అని ఆలోచించాడు. అలాగే ఒక కుర్రాడు టీ కెటిల్లో నీరు మరుగుతూ ఆవిరి బయటకు వచ్చి కెటిల్ మీద పెట్టిన మూతను పైకి ఎగరగొడుతుంటే ఆ మూత అలా ఎందుకు ఎగురుతూ ఉంది అని నీటి ఆవిరి ఉన్న శక్తి గురించి ఆలోచించాడు. మరొక ఆయన నీటి తొట్టిలో పడుకున్న తన శరీరం తేలికగా ఉండడం గమనించాడు. మరొక ఆయన పక్షులు ఆకాశంలో రెక్కలు విప్పుకొని ఎలా తిరుగుతున్నాయి అని ఆలోచించాడు. ఈ ఆలోచనలే నేడు మానవ సమాజ వికాసానికి, పురోభివృద్ధికి తోడ్పడ్డాయి. అలాగే కర్మల గురించిన జ్ఞానం తెలుసుకుంటే
ఆ కర్మల వలన కలిగే బంధనముల నుండి విడిపడి మోక్షం పొందడానికి, శాశ్వత ఆనందం పొందడానికి మార్గం తెలుస్తుంది. అందుకే కృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, కర్మ అంటే ఏమిటి, కర్మ చేయకుండా ఉండటం అంటే ఏమిటో నీకే తెలియదు. నీకే కాదు, బాగా చదువుకున్న పండితులకు కూడా సరిగా అర్థం కాలేదు. కాబట్టి ఆ విషయాలన్నీ నీకు వివరిస్తాను. ఇవన్నీ నీకు పొద్దుపోక చెప్పడం లేదు. ఇవి తెలుసుకుంటే నీవు చేయవలసిన కర్మలు చేసి, కర్మల గురించిన జ్ఞానం పొంది, ఈ ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొంది తుదకు మోక్షం పొందుతావు అని అన్నాడు పరమాత్మ. కర్మణో హ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి. కర్మలు 3 విధములు. మొదటిది కర్మ, అంటే ప్రతివాడు చేయతగిన పని. దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసేవాడికి, ఎదుటివాడికి హితమును, మంచిని, మేలును చేకూర్చే కర్మ. రెండవది వికర్మ, అంటే చేయకూడని కర్మ, అంటే నిషేధింపబడిన కర్మ. చేయకూడని, నేరపూరితమైన, అవినీతికరమైన, అసాంఘికమైన కర్మ. మూడవది అకర్మ, చేయవలసిన పని చేయకపోవడము, ఏ పని చేయకుండా సోమరిగా ఉండడము, వేదాంతానికి వక్ర భాష్యము చెప్పడము, ఈ పని చేస్తుంటారు. అన్నీ దేవుడే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అని చేతులు ముడుచుకు కూర్చుంటారు. తమ సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు. పరమాత్మ ఈ 3 రకములైన కర్మలను చెప్పి, ఈ 3 రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానము అని అన్నాడు. అందుకే పరమాత్మ ఇక్కడి నుండి కర్మల యొక్క తత్వమును గురించి, విశిష్టతను గురించి వివరిస్తున్నాడు. ఏదో పుట్టాము, పెరుగుతున్నాము, మంచో చెడ్డో కర్మలు చేస్తున్నాము, ఇష్టమైన దేవుళ్లను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలములను పొందుతున్నాము, సంసారములో పడి ఈదుతున్నాము, తుదకు మరణిస్తాము అని అనుకోకుండా కర్మల యొక్క రహస్యములను తెలుసుకొని, ఏ కర్మలు చేస్తే ఈ సంసార బంధనముల నుండి విముక్తి పొందుతామో తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మ యొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది. కర్మనో గతి, అంటే కర్మ యొక్క గతి అంటే పోకడ, స్వభావము. కర్మ ప్రవర్తించే తీరు, కర్మ మనకు ఇచ్చే ఫలితము, దీని గురించి తెలుసుకోవడము. గహన అంటే అత్యంత రహస్యమైనది, అంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు, అర్థం చేసుకోవడం కష్టము, అంత సులభంగా అర్థం కాదు, ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థము. ఎలాగంటే మనం అందరము పుట్టినప్పటి నుండి కర్మలు చేస్తూనే ఉన్నాము. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాము. చేసి బాధపడుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, కానీ మరలా అదే చేస్తున్నాము. కానీ కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. తప్పు చేసి బాధపడడం తప్ప దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి పరమాత్మ వివరంగా తెలియజేస్తున్నాడు.